హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు ఒక్క స్టోరీ నా జీవితంలో నిజంగా నేను ఇంతగానో ఎమోషనల్ అయ్యాను. బిగ్ బాస్ మ్యాక్సిమం ఫోర్త్ సీజన్ నుంచి అనుకుంటా, థర్డ్ సీజన్ నుంచి ఫోర్త్ సీజన్ నుంచి కంటిన్యూస్గా చూస్తుంది. ఈ ఈ ఒక్క వ్యక్తిని చూస్తే నాకైతే నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా మనలాంటి చాలా మంది ఇలాంటి స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు. ఆ స్ట్రగుల్స్ గురించి ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు అవన్నీ మనందరికీ తెలిసిందే. ఆవిడ ఎవరని మీరు అనుకుంటుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నాయనైతే రాజకుమారి గారు నిజంగా అమ్మ మీకు పాడాలి అంటే నేను నిజంగా చెప్తున్నాను. చాలా 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 ఇన్స్పిరేషన్ అనిపించింది నాకైతే నిజంగా. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి కదా. ఇప్పుడైనా ఆవిడ గురించి తలుచుకున్నా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. నిజంగా గ్రేట్. నిజంగా ఇట్లా ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళని కదా మనం తీసుకునేది బిగ్ బాస్ హౌస్లోకి అని నిరూపించారు జడ్జెస్ కూడా. 3 గ్రీన్స్ ఇచ్చి నాకైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి హైలైట్ అనిపించిందో చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. రాజకుమారి గారు రాజకుమారి గారు బిగ్ బాస్ ఆల్రెడీ పరీక్షకు వచ్చింది. మనందరికీ తెలిసిందే. తనకు ముగ్గురు పిల్లలు అని మనందరికీ తెలుసు. తనకు ముగ్గురు పిల్లలు తన ఎంత మంచిగా ఆ గ్రీన్ శారీ పింక్ బ్లౌజ్ వేసుకొని ఎంత మంచిదంటే అంత మంచి ఉంది. కలర్తో సంబంధం లేదు. అది అయితే 100% చెప్తున్నాను. కలర్తో సంబంధం, కొంతమంది కలర్ అంటారు. ఆ కలర్తో సంబంధం లేదన్న కొన్ని విషయాలు మాట్లాడతాను. ముగ్గురు పిల్లలు అంటే తనకు నిజంగా అయితే ఆవిడ తన మేనమామని ఇచ్చి మ్యారేజ్ ఏమో చేశారంటే, మేనమామని ఇచ్చి మ్యారేజ్ చేసినప్పుడు తను ఏంటంటే వాళ్ళ మేనమామ ఏం చేసిందంట, ఈవిడ బ్లాక్ ఉందని చెప్పి నిజంగా చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని పటా కొట్టబుద్ధి అయితే ఒక్కొక్కసారి నాకు. అయితే బ్లాక్ ఉందని చెప్పి ఈవిడకి తెలియకుండా వేరే మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ పెద్దమ్మ కూతురు ఎవరినో అయితే మ్యారేజ్ చేసుకున్నానంట. అది క్లారిటీ అయితే నాకు అంత ఐడియా లేదు. కానీ తను ఆ ఒక్క నిమిషం కూడా సరే అనుకున్నాక మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సరే ఏమైతే అదైతే అని తను మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసింది. లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత నిజం చెప్తున్నాను, నిజంగా సూపర్ అమ్మ. నువ్వు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. కథలో రాజకుమార్ ఉందో లేదో తెలియదు కానీ నిజంగా రియల్ లైఫ్లో రాజకుమార్ అయితే నువ్వే అని చెప్తాను నేనైతే. లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ అంటే చాలా స్ట్రగుల్స్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న దుబాయ్ అక్కడ వెళ్ళడం వల్ల ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న దుబాయ్కి అక్కడ వెళ్తున్నప్పుడు ఇంట్లో కొంతమంది ఉంటారు వరస్ట్ గాళ్ళు. నిజంగా చిల్లర గాళ్ళు అనిపిస్తుంది నాకు. ఆ, నా నా అదృష్టం అంటే నాకు ఎలాంటి బ్యాట్ వచ్చింది అలాంటి అయితే ఇబ్బంది లేదు. మా ఫ్యామిలీలో ఆ విషయంలో నేను కొంచెం అదృష్టం అనుకుంటా. కొంతమందిని చూశారు, కొంతమంది చెప్పారు నాకు కొన్ని సిచ్యువేషన్స్. వాళ్ళ తాతయ్య అయినా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు అలాంటి వాళ్ళు బ్యాడ్ టచింగ్ చేయడం అలాంటి ఉన్న రోజులు కూడా ఉన్నాయంటే. తన ముగ్గురు పిల్లల కోసమే ఈరోజు బతుకుతుందంటే అబ్బా నిజంగా హైలైట్. ఈ రోజుల్లో ఏదంటే ఎన్ని చూసినా ఆ న్యూస్ ఆ కాంట్రవర్సీ పిల్లల కోసమే ఉంటుండ్రు. ఇప్పుడు ఇది మన అమ్మ వాళ్ళు ఓకే. అప్పుడైతే హస్బెండ్ కొట్టినా ఏం చేసినా పిల్లల కోసం అదే కన్నాం కదా, పెళ్లి చేసుకున్నాం కదా, ఇక్కడనే ఉండాలి కదా అని ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఎన్ని గొడవలైనా అనుకో సరే డివర్స్ 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 అనే రోజులు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. నేను నా హస్బెండ్ ఉన్నప్పుడు సరే నేను ఇళ్ళకే వెళ్ళిపోతా అని ఏడ్చిన రోజులు ఉన్నాయి, గొడవడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇంకా పిల్లలు కాలేదు. రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు అయితే వాళ్ళు 100% అలానే ఉంటాము. ఆ పిల్లల కోసం ఏదైనా చేయగలుగుతామేమో అని అనిపించింది నాకైతే. నిజంగా ఏడుపొస్తుంది ఇప్పుడు చెప్తుంటే కూడా. నిజంగా ఆవిడకున్న ఆ ధైర్యానికి, ఆవిడకున్న ఆ విషయానికి చాలా చాలా గ్రేట్ అనిపించింది. నిజంగా సూపర్ సూపర్ అమ్మ మీరు. నిజంగా చాలా గ్రేట్ అక్క. నువ్వైతే నిజంగా చాలా చాలా గ్రేట్. తర్వాత తన పిల్లలకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా అంత మంచిగా చూసుకోవాలంటే ఓకే సరే చేస్తున్నాను. ఏదైనా వీడియోస్ ఏమైనా చేసినా ఓ చేసింది అదే ఇలా అని ఎప్పుడు అనుకోవాలంట. సరేలే చేసిందే న్యాచురల్గానే సరేలే అని ఒక థాట్ ఉంటుంది కానీ అలానే ఉండాలంట. నాకైతే అది నచ్చలేదు. నిజం చెప్తున్నా. ఒక ఆవిడ చిన్న ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఫీలింగ్ నాకు కూడా ఇట్లా యాక్టింగ్
వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేరు. అరే అరే ఆట పోతుంది, అరే సాంగ్స్ మంచిగా ఆడుతుంది అలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయనప్పుడు ఎంత ఎట్లా అనిపిస్తుంది అంటే అంత వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి యాక్టింగ్ మీద ఫీలింగ్స్ అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ చేయాలి ఎప్పుడైనా నేను టీవీలో కనిపించాలి ఫోన్లో కనిపించాలి ఇవన్నీ ఉంటుంది కానీ మా నాన్న అయితే చిన్నగా ఉన్నప్పుడు టీవీలో బొమ్మలు ఉన్నప్పుడు నాన్న వాళ్ళు నిజమా ఇప్పుడు పొద్దున టీవీ పెడుతుండే నాన్న ఈ టీవీలో వచ్చేవాళ్ళు నిజమా అంటే లేదు బొమ్మలు వాళ్ళు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అంటే తెలియక చిన్న మాకు తెలియదు కాబట్టి వాళ్ళు బొమ్మలు వాళ్ళు పొద్దున వచ్చి డాన్స్ చేస్తారా నాన్న టీవీలో ఒక ఇన్సిడెంట్ అంటే నాకైతే ఒక పిచ్చ కామెడీ అనిపిస్తుంది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ నేను చెప్పుకుంటాను ఇప్పుడు చెప్పాలని లేదు ఇప్పుడు రాజకుమారి గారి గురించి మాట్లాడు అయితే తను అంటే ముగ్గురు పిల్లలు అంటే తనకు ఒక్కటే ఒక గోల్ ఉండాలంటే సొంత ఇల్లు ఉండాలి అని లోన్స్ అయినా ఏవైనా అన్నీ పట్టించుకొని లోన్స్ అన్నీ తీసుకొని వచ్చి లోన్స్ అప్పులు అన్నీ చేసి ఏం చేసిందంట ఈఎంఐలు అన్నీ తీసుకొని ఒక ఇల్లు కట్టుకున్నాక అప్పులు అవన్నీ తన నెత్తి మీద పడిపోయాయి అంతే కదా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే అప్పులు అన్నీ తలపైన పడిపోతాయి ఆ తలపైన పడిపోయి అవి ఎలా ఏంటి ఏందిరా బాబోయ్ అని ఒక థాట్ ఉంటుంది కదా ఎలా అవుతుంది ఏంటి అని ఒక థాట్ ఉంటుంది అంటే అలా ఆవిడ ఎదురు అలా అయిపోయిందంట అలా అయిపోయిన తరుణంలో ఒక యాక్సిడెంట్ అయిందంట బా నిజంగా ఇంత అంటే అంత వరస్ట్ అయితే యాక్సిడెంట్ అయిపోయి ముఖమంతా ఇదంతా ఇట్లా అయిపోయింది బ్లాక్ అయిపోయింది మనం అందరం చూసాము కదా అయితే బ్లాక్ అయిపోతే తన అంటే ఎవరు తన కొడుకు ఎప్పుడు తనని హగ్ చేసుకొని పడుకుంటుందంట నిజంగా హగ్ చేసుకొని ఇప్పుడు మన పక్కన ఎప్పుడు ఒకరు హగ్ చేసుకొని పడుకోనైనా వాళ్ళు మనం చూసి భయపడుతుంటే అది ఎంత బ్యాడ్ ఫీలింగ్ అంటే ఆ తల్లికి నిజంగా చాలా బ్యాడ్ ఫీలింగ్ నాకు ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనుకోండి ఆ సిచ్యువేషన్స్ కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అలా తనకు చాలా బ్యాడ్ అంటే చాలా ఎమోషనల్ అయిపోయిందంట ఏంటి నా కొడుకు ఎప్పుడు నన్ను హగ్ చేసుకొని పడుకునేటోడు ఈరోజు ఏందిరా వాడు అస్సలు ఇంత దూరంగా ఉన్నాడేంటి అని చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది నిజంగా చాలా నవదీప్ అందరూ ఎమోషనల్ అయిపోయారు చాలా ఎమోషనల్ అయిపోయారు నిజంగా నేనైతే ఒక 5-10 నిమిషాలు అదే వీడియో పాన్ పెట్టి ఎక్కేసిన అనుకోండి అంత బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఎంత అంటే దేవుడా ఏంటిరా నాయన వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా అయిపోయింది అని ఒక థాట్ ఉంటుంది కదా చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే తన స్టోరీ ఇంకా తను తను రాలేకపోవడం ఏంటి ఇప్పుడు అంటే కదా వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎప్పుడు మన పక్కన అడుగులు మన పిల్లలు వద్దు మమ్మీ దూరంగా వెళ్ళిపోతే భయపడి చిన్న బాబు తెలియదు కదా భయపడి దూరంగా వెళ్ళిపోయారు అంటే చాలా ఎమోషనల్గా చాలా చాలా బాధపడుతుంది అయితే శ్రీముఖి అడుగుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు కదా హ్యాపీనా అంటే అలా ఏం లేకుంటుంది మేడం అలా ఏమీ ఉండదు అని చెప్తుంది నాకైతే అబ్బా అనిపించింది నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది ఏంటో నాయన ఇంత దుర్మార్గం ఉంటుందా నాయనా అనిపించింది నిజంగా నా హస్బెండ్ మాత్రం నాకైతే చాలా సపోర్ట్గా ఉంటాడు అదొకటి నేను లక్కీగా ఫీల్ అవుతా ఓకే హెల్త్ అయినా ఏదైనా బాగాలేకపోతే నాకు వర్క్ చేసి పెట్టడం లేకపోతే అరే నేను వీడియోలు చేసుకుంటున్నప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నప్పుడు కూడా అతను ఖాళీగా ఉంటే వంట చేసి పెట్టడం కూడా నాకైతే చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది నా హస్బెండ్ని చూస్తే అందరికీ నాకు నా హస్బెండ్ లాంటి దొరకాలని నేను కోరుకుంటాను కొంచెం అప్పుడప్పుడు తిక్క ఉంటుంది అనుకోండి అది కామనే ప్రతి ఒక్కరికి కానీ చాలా చాలా మంచోడు నిత్య చెప్తున్నా చాలా మంచోడు అలా అయినాక తర్వాత తన హస్బెండ్ గురించి అంటే దీని వల్ల హస్బెండ్ అని రాస్తుంది రాసిన తర్వాత హస్బెండ్ అని రాసినాక నీ హస్బెండ్ మీద నీకేం కోపం ఉందో అవి చెప్పాలంటే కామన్గా ప్రతి ఒక్కరికి ఉండేది ఒకటి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు వేరే రిలేషన్స్ పెట్టుకోవడం చాలా తప్పు అని అది పేపర్ చించేసుకుంటూ మాట్లాడుతుంటారు ప్రతి ఒక్కొక్క డైలాగ్ మాట్లాడుతుంటుంది నిజంగా గూస్ బంప్స్ రా బాబోయ్ నిజంగా ఏదో సినిమాలో చూసామా ఇది రియలా సినిమానా అని ఒక థాట్ అనిపించింది అలా అనిపించింది మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక రిలేషన్ పెట్టుకునే ముందు పెళ్లి చేసుకోకండి 100% ఎంత కరెక్ట్ చెప్పింది సూపర్ అనిపించింది నాకు చాలా చాలా బాగా అనిపించింది అదేమి తర్వాత తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుతుంది
మీరు పెళ్లి ఒకరికిచ్చి మీకు పెళ్లి కట్టబెడతారు. కట్టబెట్టిన తర్వాత ఆడ ఆయనున్నాడు స్ట్రగుల్స్ వస్తున్నాయి. ఈడ ఎంత బాధ పెడుతుందో అది ఇది అన్నప్పుడు చదువుకో అమ్మా చదువుకో చదువుకో అంటారు. అదే ఆ ఆడపిల్ల ఆడ చనిపోతే నాకు ఒక్క మాట కూడా చెప్పలేమని చెప్తారు. ఏంటి అది పేరెంట్స్ అని పేరెంట్స్ని కూడా తిడుతుంటది. నిజంగా నాకైతే బాగా అనిపించింది. నిజంగా చాలా మంది పేరెంట్స్ చాలా చాలా మంది పేరెంట్స్ ఎలా అంటే చెప్పుకుంటే నిజంగా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. వద్దులే నిజంగా ఏడుపొస్తుంది అనుకోండి. ఎలా అంటే సపోజ్ బాగా ఇచ్చి మ్యారేజ్ చేస్తారు కొంతమందిని. నేనంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా తప్పదు. నేను ఎట్లన్నా నేనే ఉంటా. అట్లనే నా హస్బెండ్ నన్ను చాలా మంది చూసుకుంటాడు. అట్లనే కాదు. కాదు కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే నేను చూసిన ఇన్సిడెంట్స్, నేను చూసిన మా సిస్టర్స్‌కి జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ ఎలా అంటే అది వాళ్ళ నాన్ననే ఇచ్చి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఆడేమన్నా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ నాన్న వాళ్ళతోని మాట్లాడడు. అదేంటిరా బాబు! మీరెంత వరస్ట్‌గా అరే అలాంటప్పుడు నువ్వు మ్యారేజ్ చెయ్యకు. నీకు చేత కానప్పుడు నువ్వు మ్యారేజ్ చెయ్యకు. ఎవరికో ఒకరికి చెత్తనా కొడుకులకిచ్చి మీరు ఆ చెత్తనా కొడుకులు వాళ్ళని బాధ పెడుతుంటే కూడా మీరు మీ ఇంటికి అదే ఒక అమ్మాయికి మాత్రం ఏమ ఏదైనా ఒక అత్తారింట్లో గొడవైనా ఏదైనా తనకు మాత్రం తన ఫ్యామిలీ ఉందని ఒక ధైర్యంతోనే ఉంటది. అది 100% చెప్తున్నాను. కానీ ఆ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకుండా ఆ ఫ్యామిలీ కూడా అలానే ఉంటే మాత్రం చాలా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఆ మనిషి డీలా పడిపోతది. అది మాత్రం నాకైతే ఆ విషయంలో మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. మన రాజకుమారి గారు చెప్పినప్పుడు. నిజంగా నిజంగా ఎంత బాగా మాట్లాడిందంటే నిజంగా అక్క నువ్వైతే సూపర్ అనిపించింది. నీలాగా ప్రతి అమ్మాయి ధైర్యంగా ఉండి ధైర్యంగా ఎదిరించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఆ ఎదిరించి మాట్లాడితేనే అది ఎవ్వరికైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడితేనే వాళ్ళకు అవతల వాళ్ళు కూడా భయపడతారు. ధైర్యంగా మాట్లాడితేనే అవతల వాళ్ళు కూడా అవునురా నాయన ఇది ఈ విషయంగా ధైర్యంగా మాట్లాడింది అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలానే ఉంటారు. నిజం చెప్తున్నా కొన్ని విషయాలు కొన్ని ఇన్సిడెంట్స్ గురించి నేను యూట్యూబ్‌లో చెప్పాలనుకుంటున్నాను. నా వేరే ఛానెల్‌లో చెప్పడానికి ట్రై చేశాను. చేతనైతే ఇప్పుడైతే కాదు. ఇప్పుడు హెల్త్ కొంచెం ఒక 1 మంత్ రెస్ట్ తీసుకొని యూట్యూబ్‌లో చెప్పడానికి నేను ట్రై చేశాను. చూద్దాం. తర్వాత రాజకుమారి నిజంగా ఆవిడ నిజంగా చెప్తున్నా సూపర్. తర్వాత 3 గ్రీన్స్ ఇచ్చేసారు. నవనీత్ అందరూ ఎమోషనల్ అయిపోతారు. నిజం చెప్తున్నా 3 గ్రీన్స్ వస్తే మా ఊరోళ్ళు కొంతమంది సపోర్ట్ చేశారంట. చాలా మంది ఫస్ట్ ఎంత తిట్టారంట అంటే ఎంత తిట్టారంట. ఎప్పుడు ఒక విషయం ఇంకా వీడియో పెట్టిన వెంటనే పైసలు రావాలంటే అస్సలు కాదు. నిజం చెప్తున్నా చాలా నేను 1½ ఇయర్ నుంచి తమిళనాడుతున్నా 4 అవర్స్ వాచ్ అవర్ కూడా కాలేదు నాది. నిజం చెప్తున్నా 4 అవర్ వాచ్ అవర్ కూడా కాలేదు. చాలా కష్టపడుతున్నా. చాలా చాలా కష్టపడినా కూడా 4 అవర్స్ వాచ్ అవర్ కూడా రాలేదు. నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. సరేలే ఓకే. ఓకే. వస్తది. ఎప్పుడో ఒకసారి మనం కూడా సక్సెస్ వస్తది అని ఆ సక్సెస్ కోసం నేనైతే వెయిటింగ్ చేస్తున్నా. ఆ సక్సెస్ ఎప్పుడొస్తదో ఆ సక్సెస్ కోసం నేను చాలా చాలా వెయిటింగ్ చేస్తున్నా. చాలా 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 సార్లు చాలా మందితోని మాటలు కూడా అనిపించుకున్నా అనుకోండి. ఎందుకంటే అలా అనిపించుకోవాల్సి వస్తది తప్పదు. ఏ జాబ్ చేస్తలేరు, ఏ జాబ్ చేస్తలేరు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయడం. అంతే కదా! అది అంతకు మించి ఏముంటది. తర్వాత ఫ్యామిలీ ఇంగా తన చెప్తది. తన భర్త వాళ్ళ గురించి హస్బెండ్స్ బాధ పెట్టే విషయాలు చెప్తుంటది చూడు. నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా చెప్తున్నా చాలా నాదైతే నేను అలాంటి బాధలైతే ఎప్పుడు చూడలేదు. నా పర్సనల్‌గా నా లైఫ్‌కి చూడలేదు. కానీ వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ అయినా, మా సిస్టర్స్ హస్బెండ్స్ అయినా ఆ విషయాలు నేను చాలా చూసాను. చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకా అవన్నీ కనెక్ట్ అయిపోయాయేమో అని థాట్ అనిపించింది. నిజంగా ఒకటే చెప్తాను. అవతల హస్బెండ్ మంచిగా చూసుకుంటలేడంటే సదురుకో అనకండి. ఒకసారి సదురుకో అనండి, 2 సార్లు సదురుకో అనండి, మూడోసారి కూడా మళ్ళీ అదే రిపీట్ అయితుంది. మళ్ళీ సదురుకో అని మాత్రం ఏ పేరెంట్స్ అనొద్దు అని నేనైతే చెప్తున్నాను. ఒకటి రీసెంట్‌గా ఒక న్యూస్‌లో చూసాను నేను. ఏంటంటే వాళ్ళు మన అదేమంటారు వాళ్ళ నాన్న వాళ్ళ హస్బెండ్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చాలా ఇబ్బంది పడుతుంటే విడాకులు డివోర్స్ ఇప్పించి మంచిగా బ్యాండ్ మేళంతోనే తన కూతుర్ని తీసుకొచ్చారంట. అదిరా బాబు కాదంటే అది అనిపించింది నాకు. నిజంగా కాదంటే అది నాకు ఎవరైనా పాపను బాగా వచ్చినా నేను అంతే చేస్తాను. కానీ అదే అని అలా అని అందరూ అబ్బాయిలే తప్పు అంటారు. అందరు అబ్బాయిలనే
తప్పు అంటలేను. ఈక్వల్‌గా ఉన్నారు. కొంతమంది ఇట్లా. నాకని రాజకుమారి గారి ఒక షో నాకైతే ఈవిడదైతే నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది గదా లైఫ్ అంటే, ఇది గదా స్టోరీస్ అంటే అని అనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయాను. తర్వాత ఇంక అయిపోయినాక 3 గ్రీన్స్ ఇస్తారు. 3 గ్రీన్స్ ఇచ్చిన తర్వాత నవదీప్ గారు ఒక డైలాగ్ చెప్తున్నాను అని అడుగుతది శ్రీముఖి. డైలాగ్ చెప్తే ఒక డైలాగ్ చెప్పండి శ్రీముఖి అడుగుతది. డైలాగ్ చెప్పంటే శ్రీముఖి అడిగితే తను ఒక డైలాగ్ అంటే ఆవిడ కూడా ఫస్ట్ వీడియోలు చేసి ఎంత ఉంటుందో ఆ ఫ్రెండ్స్ నిజంగా వీడియోలు చేసి ఆఖరికొచ్చింది. అంటే లాస్ట్‌కి ఆ వీడియోస్ ఏదో ఒకరోజు అది అనుకోకుండా ఒకటి అంటే క్లిక్ అయిపోయిందంట. ఒక వీడియో ఫ్రెండ్స్, ఒక్క వీడియో అది క్లిక్ అయిపోతే మన లైఫ్‌లో చాలా చేంజ్ అయిపోతుంటాయి. ఆ ఒక్క వీడియో క్లిక్ అవ్వడం కోసం ఎన్నో వీడియోస్ పెట్టాల్సొస్తది. అది మనందరికీ తెలిసిందే. అలా అదంటే ఆ డైలాగ్ చెప్తది. హైలైట్ నిజం చెప్తున్నా ఆ డైలాగ్ మొత్తం ఒక రేంజ్‌లో ఉంది. చాలా 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 బావుంది ఆ డైలాగ్. తర్వాత నవదీప్ గారు చందమామలో నా చందమామ నవదీప్ గారు అని మొత్తం ఐ లవ్ యూ సార్ అని అంటే ఉల్టా రాస్తది. ఉల్టా రాసి చెప్తుంటే చందమామ సినిమాలో నా చందమామ నవదీప్ గారు అని చాలా చాలా చెప్తుంటది. చాలా క్యూట్ అనిపించింది అబ్బా! ఎంత ఇన్నోసెంట్ ఎంత మంచిగా అనిపిస్తుందంటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అబ్బా! 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా ఇలాంటి వాళ్ళైతే పక్కా ఎళ్ళాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీలాంటి వాళ్ళు 'బిగ్ బాస్' విన్నర్ అయినా కూడా తక్కువనే అనిపిస్తది నాకైతే. అంత మంచిగా నాకైతే సూపర్ అనిపించింది ఈవిడని చూస్తే. చాలా క్యూట్ నిజంగా అబ్బా! ఇంత మంచిగా అంటే సూపర్ అనిపించింది. మీకు కూడా మంచిగా అనిపించిందా లేదో కూడా మీరు కామెంట్ చేస్తే అందరికీ నచ్చుతది. అందరూ నిజంగా ప్రతి అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఉంటది. నాకు తెలిసిన కాడికి. చాలామంది అబ్బాయిలు కూడా కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ కావచ్చు చెప్పలేం. ఇప్పుడు చెప్పిన కూడా ఆ రోజు తలుచుకుంటేనే నిజంగా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నాకైతే. సూపర్ అండి. నిజంగా హైలైట్ రాజకుమారి గారు. నిజంగా మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. చాలా 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 గ్రేట్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు నా విషయంలో. చాలా చాలా హ్యాపీ. మీకు 3 గ్రీన్స్ వచ్చాయి. డైరెక్ట్ మీరు 'బిగ్ బాస్' హౌస్ దగ్గర వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వెళ్తారని కూడా నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ప్రతి విషయాల్లో చాలా గట్టిగా, స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్న విషయంగా మా ఊరోళ్ళందరూ నవదీప్ గారితోని మా ఊరోళ్ళందరూ కుళ్ళుకొని చావాలి. అంటే ఎదవలు కుళ్ళుకోవాలి. అంటే మనం చేసుకోవాలి. కాని వాళ్ళు చుట్టాలు మస్తు మాట్లాడతారు. మనం తొక్కాలనుకున్న వాళ్ళు చాలా మస్తు మాట్లాడతారు అని అనడం మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా మంచిగా అనిపించిందో రాజకుమారి గారి వీడియో ఒక 18 మినిట్స్ చేయాలని అనిపించడం అయితే నా అదృష్టం అంట నేనంటే. ఎందుకంటే అంత మంచి ఆవిడ అంత మంచి స్టోరీ నిజంగా అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా నిన్న నా హస్బెండ్ చెప్పినాను. ఇది ఇట్లా అంటే చెయ్యి మళ్ళీ ఏమైతదో అన్నాడు. నిజంగా సరే అనుకున్నా. అలానే అన్ని విషయాలు హస్బెండ్ చెప్పి చేస్తారా అని కామన్‌గా కొన్ని విషయాలు నేను మాక్సిమం చాలా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటుంటాను. పక్కన ఉన్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంటది. అలా చాలా బాగా అనిపించింది నాకు రాజకుమారి మా హస్బెండ్ చూపించి చాలా ఎమోషనల్ అయిపోయింది. నాకు సూపర్ అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండి. మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా విన్నర్ కూడా కావాలని కోరుకుంటున్నా. బాయ్.